హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ వర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి సీట్ అలాట్మెంట్ ఏ డేట్న రిలీజ్ చేస్తారని చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగిందనమాట. మరి ఇక ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఏ డేట్న రిలీజ్ చేస్తారని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోలో మీకు అయితే డేట్ అయితే చెప్తానమాట. ముందుగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటారనమాట సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే మరి ఇక బీపీటీ కావచ్చు, బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు అండ్ ఆల్రెడీ కోర్సెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి ఇక్కడ వెబ్ వర్షన్ ఇవ్వడానికి ముందుగా లాస్ట్ డేట్ అయితే తెలుసుకుందాం అనమాట. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు రేపు అనమాట. చూడండి, మనకు November 23 లాస్ట్ డేట్ అనమాట. 2 PM వరకు మనకు వెబ్ వర్షన్ అయితే ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, మరి రేపు మన వెబ్ వర్షన్ అయితే మనకు రేపు మధ్యాహ్నం 2 o'clock అలా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మరి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 2023 క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ కూడా ఈ విధంగానే వెబ్ వర్షన్స్ అయినాయి. ఇక్కడ November 27 అయితే లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ 2023లో ఒకసారి November 27 నాడు ఈ యొక్క వెబ్ వర్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే అనమాట ఇప్పుడు మధ్యాహ్నం వరకల్లా వెబ్ వర్షన్ కంప్లీట్ అయింది. మళ్ళీ మనకు నైట్ 6 PM కల్లా సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈసారి 2024 ఖచ్చితంగా మనకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు వెబ్ వర్షన్ అయిపోతాయి. కాబట్టి మనకు నైట్ 6 PM 7 PM వల్ల ఖచ్చితంగా అయితే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. లైక్ ఏ విధంగా అంటే 23కి కౌన్సిలింగ్, 24 కౌన్సిలింగ్ కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఆఫ్ అనమాట. ఒకసారి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ డేట్ ఎంతవరకు ఇచ్చారు, అదేవిధంగా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇవన్నీ కంపేర్ చేసినైతే సేమ్ మనకైతే నడుస్తూ ఉందన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్. కాబట్టి మీకైతే వివరిస్తూ ఉన్నానమాట. లాస్ట్ ఇయర్ సంబంధించి డీటెయిల్స్ చూసి మీకైతే ఈ వీడియోలో డేట్ అయితే చెప్పాను అనమాట. మీకు సీట్లు వచ్చినట్టు కూడా ముందుగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి అయితే మనకి ఇక్కడ లిస్ట్ అయితే ప్లే చేయడం జరుగుతుంది అనమాట. కాలేజ్ వైజ్గా సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది.